కర్నూలులో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్యపై మంత్రి టీజీ భరత్ తీవ్రంగా స్పందించారు. కర్నూలులో మళ్లీ ఫ్యాక్షన్ తరహా పరిస్థితులు రానివ్వబోమని స్పష్టం చేశారు. ఇంతియాజ్ ను పక్కా ప్రణాళికతో హత్య చేశారని ఆరోపించిన మంత్రి గతంలో ఆయనపై బెదిరింపులు కూడా వచ్చాయని తెలిపారు. ఆంధ్రీ నదిలో అక్రమ కబ్జాలను ఇంతియాజ్ ప్రశ్నించారని, అందుకే ఆయనను టార్గెట్ చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కర్నూలులో నెలకొన్న పరిస్థితులను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఫ్యాక్షన్ ను నియంత్రించిందని, మళ్లీ అలాంటి పరిస్థితులు ఏర్పడితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి టీజీ భరత్ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి సోదరులకు అందరికీ నమస్కారం. ఈ మధ్య ఈ కర్నూలులో ఇంతియాజ్ అనే పిల్లవాడు 6th వార్డుకు సంబంధించిన అతన్ని మర్డర్ చేయడం జరిగింది. మీకు కూడా అందరికి ఐడియా ఉంటుంది. ముందుగా మీ నుంచి నేను వినాలనుకుంటున్నాను. బిఫోర్ నేను చెప్పే అసలు మీకు ఏం తెలుసు దాని గురించి, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమి, ఎందుకంటే మీరు ప్రెస్ కదా, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఎంతవరకు తెలుసు ఐ వాంట్ టు అండర్స్టాండ్. ఆయనను చంపారు, దేనికి చంపారు అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఉంది, చెప్పండి. మీరు నన్ను క్వశ్చన్ చేస్తారు, ఎనీవేస్ ఐ ఆన్సర్ లేటర్, బట్ మీకు ఏం తెలుసు ఇన్ఫర్మేషన్? అది నేను మీకు ఫోన్ చేసి చెప్పా. అది మీ వరకు తెలుసు, తెలియని వాళ్ళకి అడుగుతున్నా. అది సో అదే మేజర్ ఇన్ఫర్మేషన్ బయటికి పోయిందన్నమాట. సో బేసిక్లీ అది ఎట్లా చెప్పారంటే, ఆ మర్డర్ చేసిన విషయంని ఏదో 5,000 10,000 పంచాయతీ జరుగుతుండే, దానికోసం చంపేసినారు అంటే ఏదో గొడవ మాట పెరిగి చంపేసినారు అనేది సబ్జెక్ట్. అసలు దీని వెనుక చాలా కుట్ర ఉంది, దీని వెనుక చాలా ప్లాన్డ్ మర్డర్. ఇది చాలా ప్లాన్డ్ మర్డరు. ఎందుకు చెప్తున్నానంటే, మావాడు దాంట్లో A4 ఒక ముద్దాయి ఉన్నాడు. ఆ A4కి సంబంధించిన అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పిల్లవాడు. ఆయనని దీంట్లో ఆయనను వాడుకున్నారనమాట ఒక రకంగా. బయటికి పిలిపించే దాంట్లోనో సంథింగ్ హ్యాపెండ్. అది ఎగ్జాక్ట్గా ఏమంటే ఆయనతో మాట్లాడితే ఇంకా క్లారిటీ వస్తుంది. ఆయన ఒక సబ్జెక్ట్లో పిలిపించుకొని ఆయనను ఇంతియాజ్ని బయటికి పిలిపించుకొని గొడవ పెట్టించి చంపేశారు. యాక్చువల్గా ఏమంటే, ఇంతియాజ్ పిల్లవాడు ఎలక్షన్ల ముందు ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, ఇంతియాజ్ అనే పేరు. ఎందుకంటే ఆ రోజు కానీ MRO వాళ్ళు క్లియర్ కట్గా తీసుకొనేసి యాక్షన్ తీసేసుకొని ఆ బిల్డింగ్స్ కానీ అవి ఏమున్నా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్ చేసి నింటే ఈరోజు ఆ పిల్లవాడు బచావ్ అయ్యేవాడు. జస్ట్ బికాజ్ ఆయన వెంటబడి, అది ఇల్లీగల్గా ఉంది కాబట్టి ఆయన వెంటబడి చేసిన దానికి ఆయనను చంపేయడం జరిగింది. దీనికి ఇంకా ఏమంటే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా పోలీసు వాళ్ళకి రాలేదు. ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నాకు అర్థం కాలే. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇంతియాజ్ పిల్లవాడు తర్వాత మెహబూబ్ అని ఖాన్ బ్రదర్స్కి థ్రెట్ ఉంది, చంపే దాంట్లో ఉన్నారు సార్, ఆ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చిందనమాట. నేను ఇంతియాజ్కి చంపడము ఇది ఏముంటుంది అనేది నేను ఇంతియాజ్కి చెప్పలే. CA గారికి కాషన్ చేసింది, ఖాన్ బ్రదర్స్కి కాషన్ చేశా. ఇట్లా ఉంది, ఆయన పైన వాళ్ళు ఈ మధ్య ఏదో గొడవ పడితే ఆల్రెడీ ఆ పర్టికులర్ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో జైల్లో ఉండి రిలీజ్ అయ్యేప్పుడు నేను తొందరలో వస్తాను అని చెప్పి అక్కడ చెప్పిన మాట, ఈ త్వరలో వస్తామని చెప్పిన మాట, అక్కడ జరిగిన ఇన్ఫర్మేషను, ఆడ జైల్లో నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. నేను సర్ప్రైజ్ ఏమవుతున్నానంటే, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎందుకు తెలియదు ఇది, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎందుకు తెలియదు, పోలీస్ వాళ్ళకి ఎందుకు తెలియలేదు అనేది నేను చాలా బాధాకరం. ఎందుకంటున్నా అంటే, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎక్కడ మూవ్మెంట్ అవుతున్నారో తెలుస్తుంటుంది, మినిస్టర్లు ఎక్కడ మూవ్ అవుతుంటారో తెలుస్తుంది, పైలట్ కారు బార్డర్ దాటిందా బార్డర్ దాటలేదా తెలుస్తుంది, గన్ మ్యాన్ పోయినాడు ఏ గన్ మ్యాన్ రాలేదు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మేము సినిమాకి పోయినామా, సినిమాకి నుంచి వచ్చినామా, ఏ రెస్టారెంట్ ఏమంటారు, రే బాబు కరెక్ట్గా ఉండండి, పొరపాట్లు చేయొద్దండి అంటే సిస్టమాటిక్ ఉంటుంది. పార్టీ లైన్స్ ఏమున్నాయో అవి సిస్టమాటిక్గా ఉంటారు, ఏ పార్టీలైనా ఉంటారు. బట్
పార్టీ లీడర్ మేక్స్ అ డిఫరెన్స్. ఆడ పార్టీ లీడర్షిప్ లో లోపం ఉంది కాబట్టే మీకు ఈరోజు అన్ని సమస్యలు అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏవైతే అవి వద్దంటామో అవి ప్రొవోక్ చేసే దాంట్లో ఉంటారు. ఈరోజు మీకు తెలుసు రాజమండ్రిలో ప్రియాంక ఒక డాక్టర్ది చనిపోయిండేది హిట్ అండ్ రన్ కేసు. ఇప్పుడు వాళ్ళ నాయన వాళ్ళు పోరాడతారు, అవతల వాళ్ళు ఎవరో తెలియదు అంటే పోరాడి ఏమైనా చేస్తే వాళ్ళని చంపేస్తారా? అంటే కంప్లైంట్ ఇస్తే చంపేస్తారా? ఇది ఎక్కడా న్యాయమో నాకు అర్థం కాలేదు ఇప్పుడు వరకు అండి. మీరు కాంటే రికార్డ్స్ తీసుకొని చూడండి. కర్నూలులో నా అసెంబ్లీలో మనకి పవర్లో వచ్చిన తర్వాత, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నుంచి 4 మర్డర్లు జరగడం జరిగింది. అందరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు దీంట్లో. సో నేను చెప్పేది ఏమంటే ఐ థింక్ ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కానీ దే హ్యావ్ టు బీ వెరీ సీరియస్, స్ట్రిక్ట్. మీ రోల్ అది. మీరు అది స్ట్రిక్ట్గా తీసుకోకండి, లైట్గా తీసుకుంటే ఇట్లా అన్యాయంగా బలైపోయే దాంట్లో అమాయకులు బలైపోతారు. ఎందుకంటే వాళ్ళు ఏదో వచ్చి ముందుకు వచ్చి ఉండే వాస్తవాలు తీసుకొని వచ్చి గవర్నమెంట్కి చెప్పో లేకపోతే మాకు చెప్పో సార్ ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇల్లీగల్ థింగ్స్ హ్యాపనింగ్ అనేవి చెప్తామని చెప్తే వాళ్ళ మీద మీరు మర్డర్లు చేయడం అనేది చాలా అన్యాయం. ఇది ఎంత ప్లాన్డ్ అంటే 2-3 వీక్స్ బిఫోర్ నుంచి ఆ A1 ముద్దాయి కర్నూలులో లేడు. ఆల్రెడీ A2 ఆర్ A3కి A3కి డబ్బులు ఇచ్చి ఆయనని మేనేజ్ చేసి అంటే మొన్న నేను డోర్ టు డోర్ పోతున్నా. డోర్ టు డోర్ పోతే ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటారు, ఫేవర్ ఉంటారు, నేను కాదంటలేను. నీకు ఇష్టం లేకపోతే రావద్దు బయటికి, లేకపోతే లోపల ఉండు. నేను పోయినప్పుడు మిస్బిహేవ్ చేసి మా వాళ్ళతో బూతులు మాట్లాడితే ఎట్లా ఊరుకుంటారు అని చెప్పాను. ఓకేనా, ఎనీబడి బీ కామ్. నీ కాడ ఎట్లున్నారో జనాలు, నీ కాడ ఉండే క్యాడర్లో ఉన్న ప్రతి వాళ్ళ దగ్గర పార్టీ దగ్గర అన్ని రకాలు అందరూ ఉంటారు. అది మీరు గుర్తించాలా అని చెప్తున్నా. మీ వాళ్ళకి నేర్పించండి, చెప్పండి. ఒక లీడర్ అంటే చెప్పాలా, ఏమైనా తప్పులు ఉంటే సరి చేయాలా. అదే అప్పుడు లీడర్షిప్ అనేది. మనం వాళ్ళని ప్రోత్సాహం చేసుకుంటూ పోతే దెర్ ఇస్ నో ఎండ్. ఇప్పుడు ఆ రోజు జరిగింది. తర్వాత ఇంకొక సబ్జెక్ట్ ఏమంటే 6th వార్డులో సంబంధించిన మా వాళ్ళు కొంతమంది కంప్లైంట్ ఇల్లీగల్ స్లాటరింగ్ జరుగుతోంది, దెర్ ఇస్ నో లైసెన్స్. నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇల్లీగల్ స్లాటరింగ్ జరుగుతోంది అది అండి. నేను పంపిస్తే విజిలెన్స్కి పంపించా, కమిషనర్ వాళ్ళకి పంపించిన, నాకు వచ్చిన డీటెయిల్స్. మరి వాళ్ళు పోయి చేసి సీజ్ చేసినారు. అంటే ఇప్పుడు అక్కడ సీజ్ చేసినాడు చెప్పినోడికి మర్డర్ చేసేస్తారంటారా? ఏటికండి ఇది? వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ నాట్ కర్నూల్. దిస్ ఇస్ నాట్ ద వే పీపుల్ వర్ దేర్. ఈ రకమైన రాక్షస బుద్ధి, రాక్షస బ్లడ్ ఎక్కిస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కర్నూల్లో ఈ రకంగా బిహేవియర్ చేస్తున్న వాళ్ళని సరి చేసుకొని కరెక్ట్ చేసుకుంటే మీ లీడర్షిప్కి అప్రిషియేట్ చేస్తారు. అంతేగాని ఈ స్టైల్లో ఫంక్షనింగ్ పోతే సందర్భాల్లో చెప్పాలి, లేకపోతే మీరు సింగిల్ డిజిట్కి పడిపోతారు. ఐఎమ్ అగైన్ టెలింగ్ యూ. లేదు అంటే హ్యాపీగా కాంగ్రెస్ పార్టీకి పోండి, లేకపోతే టీడీపీ పార్టీకి రండి. అక్కడ ఇంకా there is no life in future. The way మీరు చేసే పని తీరు బట్టి మాత్రం there is no life in future for YSRCP party. The minute ఇది మర్డర్ అయిన వెంటనే ఎస్పీ గారితో మాట్లాడినా. ఎస్పీ గారికి కూడా మీరు నమ్మరు, ఎస్పీ గారికి బ్రీఫింగ్ కూడా రాంగ్ ఇచ్చారు. ఆయన కూడా అట్లే కలాలి, ఇట్లా ఏదో చిన్నగా జరిగిందంట, అదేదో కొడుకున్నారంట. ఇదే సార్ దీని వెనకాల చాలా కుట్ర ప్లానింగ్ జరిగింది. ప్లీజ్ గో ఇన్ డీటెయిల్. 2-3 వీక్స్ నుంచి ఆ మనిషి లేడు. A1 ప్లాన్డ్ మర్డర్. నాకే వచ్చింది ఇన్ఫర్మేషన్, సోషల్ మీడియాలో రిప్పన్ పెట్టారు, ఇప్పుడు చూపిస్తున్నారు నాకు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? టేక్ ఇట్ సీరియస్లీ అంటున్నాను నేను. ఇట్లా అయితే రౌడీలు పెరిగిపోతా పోతే కష్టం. నేను అందుకని చెప్తున్నా, మరీ గుర్తు చేస్తున్నా. 99 to 2004లో ఫ్యాక్షనిజం తగ్గిన కారణం ఇక్కడ ప్రతి ఒక్క రిపోర్టర్కి తెలిసి ఏం జరిగిందో. అప్పుడు ఇట్లా రౌడీలు కానీ పెరిగితే పోలీస్ హ్యాస్ టు టేక్ సీరియస్ యాక్షన్ అగైన్స్ దెమ్. దే కాంట్ లెట్ గో లైక్ దిస్. నాట్ ద వే. అందుకని ఇన్ని మాటలు అయినా నేను కామ్గా ఉన్నా ఇప్పుడు. బట్ దిస్ ఇస్ టూ మచ్. మా తెలుగుదేశం పార్టీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎందుకు రాలేదని నేను ప్రశ్నిస్తున్నా. నేను ఐఎమ్ సీరియస్లీ సర్ప్రైజ్డ్. దిస్ నాట్ ద వే అండి. ఇట్ హ్యాస్ టు బి టేకన్ అప్. ఎస్పీ గారు సీరియస్ తీసుకోవాలా, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు బి టేకన్. దే హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. ఏం జరుగుతుంది, ఎట్లా, ఏమనేది దే హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అండ్ టేక్ యాక్షన్ అగైన్స్ ద కల్ప్రిట్స్. రౌడీలు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి దే షుడ్ టేక్ యాక్షన్. అంతేనా? అంటే జరిగిన ఇన్సిడెంట్
ఎస్పీ గారికి బ్రీఫింగ్ రాంగ్ ఇచ్చేసారు. అంటే జరిగిన ఇన్సిడెంట్ నాకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్‌లోనో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఐ డిడ్ంట్ కాల్ హిమ్ దట్ డే నైట్ మిడ్‌నైట్ అయింది ఏమనేది. నెక్స్ట్ డే మార్నింగ్‌కి అట్లా ఉంటే నేను చెప్పా. ఇది కాదు సార్. ఇవంతా జరిగింది. మీరు గో ఇన్ డెప్త్. నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ప్లీజ్ గో ఇన్ డెప్త్ అని చెప్పాను. అంటే రాష్ట్రంలో జగన్ పర్యటించిన ప్రాంతాలంతా గుర్తిస్తున్నట్లు ఆలోచన తీసుకుంది. ఇలా వాళ్ళ తప్పకుండా కరువుకు వస్తున్నారు. దేనికి వస్తుండు? ఇక్కడ అందుకనే ఇప్పటి నుంచి ఇట్లా చెప్తే అట్లీస్ట్ మా పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు సీరియస్ గా తీసుకొని ఇప్పటి నుంచైనా సెట్ అవుతారు అనే ఉద్దేశంతో ఐఎమ్ వార్నింగ్ థింగ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ గ్రౌండ్. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీకి అక్కడ వచ్చే ఇన్ఫర్మేషన్ కి దేర్ ఇస్ అ డిఫరెన్స్ అనే దాంతోనే ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే నేను మాట్లాడినా చెప్పినా చేసినా బట్ థింగ్స్ హ్యాస్ టు సెట్ రైట్. ఖచ్చితంగా చంద్రబాబు గారి దృష్టికి తీసుకోపోతా, ఇవి జరిగిన వాస్తవాలు చెప్తా.